ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. 50 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితుల ప్రకారము అడవి బాట పట్టినటువంటి మావోయిస్టులు ఇప్పుడు చాలామంది కూడా ఇటు వనం వదిలి జనంలోకి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిలుపుతో చాలామంది కూడా ఇటు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఒక మావోయిస్టు అగ్రనేత అంటే దాదాపుగా కేంద్రం లోపల ఇటు ప్రభుత్వాలకు అనుగుణంగా ఒక ప్రభుత్వాన్ని నడిపినటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడున్నాడు అనేటువంటి ఒక చర్చ కొనసాగుతున్నది. ఈ నేపథ్యం లోపల వారి సోదరు ఉన్నారు. సార్, ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కూడా ఇటు జనంలోకి రావాలని చెప్పి కోరుతున్నాయి. చాలామంది కూడా వస్తున్నారు. ఇప్పుడు మన ప్రధానంగా గణపతి అలియాస్ లక్ష్మణరావు గారు ఎక్కడున్నారని ఒక చర్చ జరుగుతుంది. సార్, మీరు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితులలో గణపతి అలియాస్ లక్ష్మణరావు మా కజిన్ బ్రదర్, మా పెదనాన్న కొడుకు, బీర్పూర్ గ్రామస్తులు. వాస్తవంగా తను ఎడ్యుకేషన్ పీరియడ్ కానీ టీచర్ జాబ్ వచ్చినప్పుడు కానీ ఎవరు కూడా ఊహించలే తన ఈ మావోయిస్ట్ పార్టీలో కలుస్తారు అన్న దాంతో. అప్పుడు టీచర్గా చేస్తుంటే బీఈడీ ట్రైనింగ్ సీట్ వచ్చి వరంగల్ పోయి మళ్ళీ అప్పుడు జాబులా జాయిన్ కాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 44 సంవత్సరాల నుంచి బంధువులకు కానీ ఊరి వాళ్ళకి కానీ ఎవరికి కనబడ్డది లేదు. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ స్థాయి పోయి ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నక్సలిజం అనేది అవసరమే ఉండే, కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండానే ఉన్నారు. అంటే ప్రజలంతా సోషల్గా అదే ఎవరి జీవనం వారు అధ్యస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పూర్తిగా నక్సలిజం నిర్మూలించాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులంతా కొంతమంది ఎన్కౌంటర్లో అయినా మిగతా సభ్యులంతా కూడా ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవడానికి అంటే మనలోజు వేణుగోపాలరావు కానీ రాజిరెడ్డి కానీ ముఖ్య సహచరులు గణపతి వాళ్ళ సహచరులంతా కూడా లొంగుబాట పట్టిరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మణరావు కూడా పూర్తిగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా పోరాటాలు అంటే బయట ఉండి కూడా ప్రజలను చైతన్యంలో చేయొచ్చు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయంగా కూడా జాగృతి చేయొచ్చు. కాబట్టి బంధువులు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా మిగతా నాయకులందరిలాగా బయటకు వచ్చి లాస్ట్ ఇప్పుడు 80 సంవత్సరాలు ఉంటాయి దాదాపు, అందరితోటి బంధువులతో గడపాలని చెప్పి బంధువులంతా కోరుతా ఉన్నారు. దాదాపు ఏ సంవత్సరం లోపల ఇటు ప్రజాక్షేత్రం వదిలి వెళ్ళిపోయాడు సార్? అంటే ఎన్ని 46-47 ఇయర్స్ అవుతుంది. అంటే 70 అంటే మధ్యలో 76-77 పోయినా కూడా మధ్యలో అరెస్ట్ అయ్యి జనాలు ఉన్నారు. ఉండి పూర్తిగా కనబడకుండా పోయింది మాత్రం 43 ఇయర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపల తుపాకుతో కాకుండా ఇప్పుడు ఓటు హక్కుతో కావాలని చెప్పి అంటే అప్పటి నాటి పరిస్థితుల ప్రకారం ఓటుతో సాధించలేదు, తుపాకుతో సాధిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. మీరేమంటున్నారు? అంటే చాలామంది కూడా ఇప్పుడు వస్తున్నారు కదా. మా అభిప్రాయం కూడా ప్రజలలో కలిసి చైతన్యవంతులను చేసి ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా పోరాడాలని చెప్పి కోరుకుంటాం. రాజిరెడ్డి మంత్రిని రాజిరెడ్డి సలెండ్రైండు తను కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. పోరాటం అనేది ఆపం, ప్రజా పోరాటం ప్రజలలో ఉండి చేస్తాం అంటే ఈ రోజున్న పరిస్థితులు కూడా అవే. కాబట్టి తప్పకుండా వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలను ఓటు ద్వారా భాగస్వాములు కావాలని చెప్పి అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 80 దాటి 85 వరకు ఉంటాడా సార్? అంటే ఈ పరిస్థితి లోపల కూడా ఇంకా అంటే ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు కొందరేమో ఫిలిప్పీన్లో అంటున్నారు, కొందరేమో నేపాల్ లోపల ఉన్నారు అంటున్నారు సార్. అంటే మీకు ఇప్పుడు వచ్చినటువంటి వారి ద్వారా కానీ ఎవరైనా ఏమైనా సమాచారం వచ్చిందా? ఇప్పటికి ఏం సమాచారం లేదు సార్. బయట పేపర్లు న్యూస్ వీటి ప్రకారమే తప్ప ఎలాంటి సమాచారం ఎక్కడ ఉన్నదనేది లేదు. కాకపోతే అందరు వాడకం ఏంది అంటే హెల్త్ బాగాలేదు అన్నదే తప్ప వేరేదేం లేదు. మేము కూడా ఏంటంటే తను ఆరోగ్యంగా ఉండి ప్రజలను ప్రభుత్వాన్ని కోరేది, పోలీసులను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తప్పకుండా అరెస్ట్ చేసినా సరెండర్ అయినా ఎట్లయినా ఆచూకనే తెలిస్తే మాత్రం తాను ఏం చేయకుండా ప్రాణాలతోటి ఉంచి బంధుమిత్రులకు అప్పచెప్పాలని చెప్పి. బీర్పూర్ గ్రామం నుంచి ఇంత పెద్ద మావోయిస్టు నేతగా ఎదిగాడు అంటే భారతదేశం లోపలనే గణపతి అంటే ఒక ప్రత్యేకత. అంటే ఏం కోరుకుంటారు మీరు? అంటే నాటి పరిస్థితుల ప్రకారం అతడు పోయింది కరెక్టే అనుకుంటారా? సార్, అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం తను తీసుకున్న నిర్ణయం అప్పుడు మేము కూడా ఉన్నాం. కాబట్టి అప్పుడు ఉన్న భూస్వామ్య వ్యవస్థలు కానీ ఇవి కానీ ప్రజలు చైతన్యవంతులు లేరు. కాబట్టి అప్పటి పరిస్థితులలో అవసరమే ఉండే. కానీ అప్పటికిప్పటికి చాలా మార్పు జరిగింది. వాళ్ళు ఏ స్థాయి నుంచి పోయింది అనేది మేము కళ్ళతో చూసాము. అప్పుడు మావోయిస్టుల ఆయుధం
ఉట్టి మనం బాంబులు తయారు చేసే ఆయుధమే వాళ్ళు. అప్పటికెళ్ళి ఈ స్థాయి ప్రభుత్వాలను శాసించే స్థాయికి పోయినంటే గొప్పగానే, గర్వంగానే మా ఊరు ప్రజలంతా కూడా చాలా గర్వపడతా ఉన్నారు. అయినా ఇప్పుడు సరెండర్ అయ్యి పూర్తిగా ప్రజలలో కలిసిపోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కూడా మిగతా 12 రాష్ట్రాల లోపల కూడా ఒక హిట్ లిస్ట్ లోపల ఉన్నటువంటి వ్యక్తి. అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటాయని అనుకుంటున్నారా? ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నాయి కదా సార్? కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటాయి. కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు ముందుకొచ్చి ఈ మావోయిజం అనేది నిర్మూలించాలన్న ఆలోచనతోటి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే ఒప్పుకోవాలి. మీ అన్నగారు పోయిన కోరిక నెరవేరింది. ఇప్పుడు ఖచ్చితంగా బయటకు రావాలని ఖచ్చితంగా నెరవేరింది కాబట్టి ఇప్పుడు బయటకు రావాలని చెప్పి బంధుమిత్రులు మేమందరం కూడా ప్రత్యేకంగా కోరుకుంటాం. ఓకే. నాటి పరిస్థితుల ప్రకారము ఇటు ఏదైతే జనం బాట వదిలి అడవి బాట పట్టినటువంటి గణపతికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మారాయి కాబట్టి పూర్తిగా ఇప్పుడు అడవి లోపల ఉండాల్సినటువంటి అవసరం లేదు, తుపాకీ పట్టవలసినటువంటి అవసరం లేదు, ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు గణపతి ను తమకు అప్పయ్యపాలని చెప్పి అయితే అతడు సోదరుడు తర్వాత గ్రామస్తులు కోరుకుంటున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.